బాగా కడిగి బ్యాళ్ళను కుక్కర్లో వేసి నీళ్లు పోసుకొని చిటికెడు పసుపు ఆయిల్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చింతపండు కొద్దిగా వేసి నానబెట్టుకోవాలి. ఇలా 4 టమాటాలు తీసుకొని మెత్తగా పిసుక్కోవాలి. మునక్కాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉడికిన కందిపప్పును పప్పుగుత్తితో మెత్తగా నలుపుకోవాలి. కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, మునక్కాయ ముక్కలు, కారం కొద్దిగా వేసుకోవాలి. ఉడికించుకున్న కందిపప్పు పేస్ట్, టమాటా, చింతపండు రసం వేయాలి. రుచికి సరిపడా సాల్ట్, సాంబార్ పొడి, చిన్న బెల్లం ముక్క.